రెడ్ బుక్ ప్రయోగంలో భాగంగా ఇప్పుడు మళ్ళీ తాజాగా హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తున్న పోలీసులు. వల్లభనేని వంశీపై అక్రమ కేసు నమోదు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ముందస్తు బెయిల్పై ఉన్న వల్లభనేని వంశీ ఫిర్యాదు వెనక్కి తీసుకున్న ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్, జడ్జి ముందు పోలీసుల కుట్రను బట్టబయలు చేసిన సత్యవర్ధన్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని టార్గెట్ చేసిన పోలీసులు. సత్యవర్ధన్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంతో మరో అక్రమ కేసు, కక్షగట్టి మరీ అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులంటూ ఇప్పుడే తాజాగా సమాచారం వచ్చింది. మన వెంకటేష్ గారు చెప్పండి, మీరు లాయర్ కదా, వీళ్ళు ఇట్లా ఎందుకు ఇవాళ హైకోర్టు వాళ్ళు ఇట్లా చెప్పినా కూడా, నిన్న ఇవాళ హైకోర్టు మందలిస్తున్నా కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు వీళ్ళు? సార్, విత్ ఇన్ ద డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఏం చేయాలో అది చేయకుండా ఇటువంటి అక్రమ అరెస్టులు కానివ్వండి, లేదా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఇలాగ ప్రవర్తించడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కోర్టు ఆదేశాల ధిక్కరణ కిందే వస్తుంది. అయితే ఈ తీసుకొచ్చి వాళ్ళేమి కస్టోడియల్ టార్చర్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆ హైకోర్టు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో, ముందస్తుగా అరెస్టు నిరోధించేటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ కి సంబంధించిన కాపీని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వెంటనే వంశీ గారిని బయటికి వదిలేయడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, మేము ఏదైనా చేయగలం, అవును, ప్రభుత్వం మా చేతిలో ఉంది కాబట్టి మేము ఏదైనా చేయగలం అని చెప్పేసి ఈ లోకల్ గా ఉన్నటువంటి, లేకపోతే నియోజకవర్గం స్థాయిలో కానివ్వండి, లేకపోతే అంతకన్నా కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకుల్ని ఇబ్బంది పెట్టడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఖండించదగిన విషయం. ఈ ఖండించదగిన విషయమే కాకుండా ఈ కోర్టు మొట్టికాయలు వేయించుకోవడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోయింది. ఆల్రెడీ మీరు ఇందాక ప్రస్తావించినట్లు హైకోర్టు చాలా సీరియస్ అయింది సిఎస్ గారి మీద కూడా పలు విషయాల్లో. ఈ విషయంలో కాదు కానీ పలు విషయాల్లో గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు కానివ్వండి, లేకపోతే న్యాయ వ్యవస్థ ముందుకొచ్చి ఎలా ఈ రెడ్ బుక్ విధానాన్ని వ్యతిరేకించినటువంటి వ్యవహారం, అక్రమ అరెస్టులు, వైసీపీ వాళ్ళు రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్క లాంటిదని వ్యాఖ్యానిస్తున్నారు. అట్లాగే ఇది ఒక నాగుపాము లాంటిది కదా, రేపు ఆ పాము వాళ్ళనే కరిసే ప్రమాదం ఉంటుంది కదా. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టారాజ్యంగా అరెస్టులు చేస్తే రేపు ఊరుకుంటారు. ఎవరో ఒకళ్ళు ఏదో రేపు గవర్నమెంట్ మారితే మళ్ళీ వాళ్ళు ఊరుకోరు కదా. అది డైరెక్ట్గా చెప్తున్నారు కదా. వార్నింగ్ నిన్నైతే జగన్ గారు మళ్ళీ ఒకసారి మాస్ వార్నింగ్ ఇచ్చారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీరు జాగ్రత్త అని. ఇట్లాంటివన్నీ మరి ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఇలాంటి వ్యవహారాలను ఎలా అనలైజ్ చేయాలంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన ఎన్నికైన మరుక్షణం ఫస్ట్ కలెక్టర్ మీటింగ్ లో ఏం చెప్పారనేది మాకు ఇప్పటికి కూడా చాలా గుర్తుంది. ఆయన ఏం చెప్పారంటే, కులం చూడొద్దు, మతం చూడొద్దు, ప్రాంతం చూడొద్దు, ఈవెన్ దో పార్టీలు కూడా చూడొద్దు, ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి వ్యవహారాలు లేకపోతే ఎటువంటి పథకాలు వెళ్లాలో ఇవన్నీ కూడా ఈ పార్టీలు అనే వాటిని పక్కన పెట్టి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కలెక్టర్లు మీరు నేరుగా ముందుండి నడిపించండి, ఎవరికి కూడా ఏ పార్టీ అయినా కానీ ఈ అన్యాయం జరగకూడదు అని చెప్పేసి ఆయన ఒక విధానాన్ని తీసుకుని 5 సంవత్సరాల పరిపాలన చేశారు. ఇప్పుడు అదే తప్పని అర్థమవుతుంది. అట్లా చేయడమే తప్పని ఇప్పుడు టీడీపీ వాళ్ళు రుజువు చేస్తున్నట్లుగా ఉంది. ఓడిపోవడానికి ఇప్పుడు అందరూ కొంచెం కామెడీగా అనుకున్నా సార్, పరిపాలనలో ది బెస్ట్ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఏనాడు పరిపాలనలో ఆయన ఫెయిల్యూర్ అవ్వలేదు. ఆయన మేనేజ్మెంట్, అబద్ధాలు చెప్పడంలో ఆయన ఫెయిల్ అయ్యాడు. ఆయన అబద్ధాలు చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు తప్ప పరిపాలన ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం తీసుకునేటప్పటికే అప్పటికి ఉన్నటువంటి గత ప్రభుత్వం ఈయన ఎట్టి పరిస్థితుల్లో పరిపాలన చేయలేడు, ఈయన దగ్గర డబ్బులు లేవు, చేయాల్సిన పనులన్నీ మేమే చేసామని చెప్పినప్పటికీ కూడా ఒక కరపత్రాలు అయినటువంటి పత్రికల్లో మేరుగా హెడ్డింగ్లలో పెట్టి 6 నెలల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వానికి దిక్కు అని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా 5 సంవత్సరాలు సుస్థిరమైనటువంటి పరిపాలన, ఏ రోజు కూడా ఏ పథకం కూడా ఎవరికి ఆగింది అని చెప్పకుండా, ఒక అభియోగం రాకుండా ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా నెట్టినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కూడా ఈ రోజు జగన్ 2.0 ఈసారి కార్యకర్తలు న్యాయం చేస్తాను అనేటువంటి ఒక మెట్టు దిగి ప్రజలతో పాటు కార్యకర్తలను కూడా చూసుకుంటాను, ఈసారి అది తప్పు జరిగిందని చెప్పించడంలో లోకేష్ సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే లోకేష్ బాబు ఈ రెడ్ బుక్ పట్టుకుని ఈ అరెస్టులు, అక్రమ అరెస్టులు, పోలీసు రాజ్యం, అలాగే ఈ అరెస్టులు చేసిన వాళ్ళని హింసించటం,
అవును. చేతుల మీద సోషల్ మీడియా కార్యకర్తలను అయితే ఆ ఒక లేడీ అని కూడా చూడకుండా చేతుల మీద కొట్టినటువంటి ఒక అవును. పరిస్థితి, వాళ్ళు మ్యాజిస్ట్రేట్ ముందు వాపోయినటువంటి పరిస్థితి, ఇంటూరు రవికిరణ్ గారి పరిస్థితి ఏంటి, కల్లం అవును. హరికృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటి, ఇలాగా కొన్ని వందల మంది ఉన్నారు సార్. ఈ విక్టిమ్స్ అందరికీ కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఒక రియలైజేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి రావడం, కార్యకర్తలు కూడా పట్టించుకుని రైట్. పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లే భుజస్కంధాల మీద వేసుకుని తీసుకెళ్లే వాళ్ళకి కూడా న్యాయం చేయాలి అనేటువంటి ఒక దృక్పథం జగన్మోహన్ రెడ్డిలో తీసుకురావడానికి కారణం నేను రెడ్ బుక్ అని అంట. ఈ రెడ్ రైట్. బుక్ లో బాగా వీళ్ళు చెప్పారు. చేసినటువంటి ఈ దురాక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని గాని చేయకుండా ఉన్నట్లయితే జగన్మోహన్ రెడ్డి 2.0 ఉండేది కాదు. రైట్. ఇప్పుడు ఓకే. ఖచ్చితంగా రైట్. రేపు ఓకే. వీళ్ళు చేసేటువంటి ఈ రైట్. ప్రతి అక్రమాలకి కూడా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి రైట్. సతీష్ గారు, మా కొలీగ్ సతీష్ ఉన్నారు లైన్లో. సతీష్ మిత్రమా, చెప్పండి, ఏమిటి ఈ వంశీ అరెస్ట్? ఏ కేసులో అరెస్ట్ చేశారు, ఎందుకు చేశారు? ఒక పక్కేమో ఆ ఫిర్యాదుదారుడే ఆ టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులు విత్డ్రా చేసుకుంటే, ఇంకో వైపున ఈ రకమైన అరెస్ట్ ఏమిటి? కొమ్మినేని గారు, ఈ రోజు తెల్లవారుజామున మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసానికి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసులు వెళ్లారు. ప్రధానంగా వంశీని ఎందుకు, ఏ కేసులో అరెస్ట్ చేశారన్నది ఇంకా స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పోలీసులు ఇంకా ఎటువంటి సమాచారం అందించలేదు. ముఖ్యంగా వల్లభనేని వంశీని అయితే అరెస్ట్ చేశారు. విజయవాడ తరలించేందుకు ఆ పోలీసులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఈ కేసు గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరిగిందన్నటువంటి కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పైన కేసు నమోదు చేయడం, వల్లభనేని వంశీతో పాటు ఆయన అనుచరులందరినీ కూడా గతంలో అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ కేసులో అనూహ్యంగా 2 రోజుల కిందట ఒక అనూహ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. ముదునూరి సత్యవర్ధన్ అనేటువంటి ఫిర్యాదుదారుడు, విజయవాడ రూరల్ మండలం సంబంధించిన రామవరపాడు చెందినటువంటి ఈ ఫిర్యాదుదారుడు కోర్టు దగ్గర ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రధానంగా ఆ రోజు ఘటనకు సంబంధించి నేను ఎటువంటి ఫిర్యాదు చేయకపోయినా నన్ను సాక్షి సంతకానికి అని తీసుకువెళ్లి తర్వాత దాన్ని కంప్లైంట్ కింద మార్చారు. పోలీసులు నా పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ తప్పుడు కేసు పెట్టారన్న అంశాన్ని మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు. పోలీసుల నుండి రక్షణ కల్పించాలని సత్యవర్ధన్ మ్యాజిస్ట్రేట్ ముందు కూడా చెప్పారు. మ్యాజిస్ట్రేట్ సత్యవర్ధన్ కి రక్షణ కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. సో ఎప్పుడైతే సత్యవర్ధన్ ఈ విధంగా తన ఫిర్యాదు వెనక్కి తీసుకున్నారో, పోలీసులు కుట్రను పట్టబయలు చేశారు. అప్పటి నుండి కూడా ఇది వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తూ పోలీస్ యంత్రాంగం గత 2 రోజుల నుండి ఏదో ఒక కేసు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. ఇందుకోసం వల్లభనేని వంశీ అనుచరుల ఇళ్ల పైన కూడా నిన్న మొన్న పోలీసులు తనిఖీలు నిర్వహించారు. వల్లభనేని వంశీని వెతికేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు ఏ కేసు పెట్టారు దీనికి అనుబంధం? వాస్తవానికి అయితే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసుకి సంబంధించినటువంటి దాడి కేసులో వల్లభనేని వంశీకి ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరైన న్యాయస్థానం మంజూరు చేస్తుంది. సో దీనికి అనుబంధంగా ఇంకో కొత్త కేసు ఇప్పుడు నమోదు చేసి వంశీని అరెస్ట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా వివరాలు తెలియదు.